వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారండి. ఆయన ప్రజా సమస్యల మీద, ఉత్తరాంధ్ర సమస్యల మీద, విశాఖ సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. ఆ రకంగా మీడియాలో కూడా ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఉత్తరాంధ్ర సమస్యల మీద, విశాఖ సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. చంద్రబాబుకి మాటి మాటికి లేఖలు రాస్తూ ఉంటారు. అదే సమయంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఈయన స్పందన చాలా తక్కువగా ఉంటుంది. మన మేధావులు ఉన్నారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్, వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి మేధావుల్లాగే జగన్మోహన్ రెడ్డిని తమలపాకులు కొడుతుంటారు, చంద్రబాబుని మాత్రం తలుపు చెక్కతో కొడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రిషికొండని గొరిగేసి పెద్ద ప్యాలెస్ కట్టినా, పర్యావరణ నిబంధనలకు పాతరేసిన, ఎర్రమట్టి దెబ్బలను ఊడ్చేసిన, విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినా వీళ్ళకంత బాధ అనిపించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడితే వీళ్ళకి పట్టింపు ఉండదు. ఇవే పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తే పెద్ద ఉద్యమమే చేసి ఉండేవాళ్ళు. తాజాగా ఇప్పుడు శర్మ గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఒక లేఖ రాశారు చంద్రబాబు గారికి. ఆ లేఖ భావం ఏంటంటే, ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు, ఐటీ కంపెనీలతో విశాఖపట్నానికి నష్టం జరుగుతుంది, తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి, గూగుల్ స్థాపించబోతున్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు రోజుకు 4 మిలియన్ గ్యాలన్ల నీళ్లు కావాలి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఈ నీళ్లు గనక సరఫరా చేస్తే విశాఖ ప్రజలకు తాగునీటి కష్టాలు వస్తాయి. సో కాబట్టి విశాఖ ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ డేటా సెంటర్ పెట్టొద్దని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరుగుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు వస్తాయి అన్న వార్త నిజం కాదు. తక్కువ ఉద్యోగాలు తగ్గిపోతాయి, ప్రజలను మభ్యపెడుతున్నారు అని పేర్కొన్నారు ఆయన. టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్ వంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు విశాఖపట్నంలో ఎకరా 90 పైసలకే ఇవ్వటం అన్యాయం. ఈ కంపెనీలు మన దేశంలో చాలామంది ఉద్యోగులను తొలగించాయి, ఇంకా తొలగిస్తున్నారు ప్రస్తుతం కూడా. కాబట్టి ఈ కంపెనీలకి అలా ఇవ్వద్దు. అలాగే గూగుల్తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏమి రావు, దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన లేఖ రాశారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల్లో గూగుల్ కంపెనీ ఒకటి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయినా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గారు. యాక్చువల్గా ఐటీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఐటీ కంపెనీలు కానీ చెప్పుకోదగ్గ నగరాలు కూడా లేవు. అయినా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నెగోషియేషను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు విపరీతంగా పెరగబోతున్నాయి. భవిష్యత్ అంతా కూడా డేటా సెంటర్లదని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగాల విషయానికి వస్తే ఐటీ కంపెనీల తరహాలో లక్షలాది ఉద్యోగాలు ఉండకపోవచ్చు, కాకపోతే దీని మూలంగా అదర్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి బాగా. వేరు రంగాలకు సంబంధించి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ డేటా సెంటర్ల కారణంగా పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి పవర్ సెక్టర్లో పెట్టుబడులు వస్తాయి కొత్తగా, అలాగే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటిదాకా చిన్న చితక పెద్దవి అన్నీ కలిపి కూడా ఒక 138 డేటా సెంటర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా లేదు. అలాగే ఐటీ కంపెనీలు కూడా చెప్పుకోదగ్గ ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో లేవు. హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఐటీ కంపెనీలు లేవు. ఒకటి అరా ఉంటే జగన్మోహన్ రెడ్డి వాటిని విశాఖపట్నం నుంచే తరిమేశాడు పోయిన 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ వైపు వస్తున్నాయంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, లోకేష్ గారి కృషి కారణంగా అని చెప్పాలి. ఈ కంపెనీల వల్ల భవిష్యత్తులో విశాఖ మెగా సిటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలని రావటం మూలంగా వేలాది మంది ఐటీ ఉద్యోగులు వస్తారు, విశాఖ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాకు సంబంధించి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు చాలా ఉన్నాయి. అలాగే బెంగళూరులో కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ నగరాలతో పోటీపడే స్థాయిలో విశాఖను అభివృద్ధి చేయాల్సి ఉంది. బహుశా విశాఖ మెగా సిటీ కావటం శర్మ గారికి ఇష్టం లేనట్టుంది, అందుకే లేఖలు రాస్తున్నారు. ఒకవేళ మాకు ఐటీ వద్దు, మాకు విశాఖలో ఐటీ కంపెనీలు వద్దని వీళ్ళు అంటే
అందిపుచ్చుకోవటానికి అక్కడ అమరావతి సిద్ధంగా ఉంది. అక్కడ రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు మినహా ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏమీ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది. ఏడాదిన్నర కాలంలో ఒక్క ప్రైవేటు సంస్థ, ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థలు ఏమీ రాలేదు. ఈ ప్రభుత్వం అమరావతికి ఏ పెద్ద ఐటీ కంపెనీని తీసుకురాలేదు, ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థలను తీసుకురాలేదు. అమరావతి ప్రాంత ప్రజలు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర అసహనంతో ఉన్నారు. వస్తున్న పెట్టుబడులన్నీ కూడా రాయలసీమకి, విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకు తరలిస్తూ మరోవైపు అమరావతిని మహానగరం చేస్తామని చేస్తున్న ప్రకటనలు పిట్టల దొర కబుర్ల కింద కొట్టిపడేస్తున్నారు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి ఏడాదిన్నర కాలంలో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందులో అమరావతికి 10,000 కోట్లు కూడా ఇవ్వలేదు. 10,000 కోట్ల పెట్టుబడులు కూడా అమరావతికి ఇవ్వలేదు. అమరావతికే కాదు, మధ్యాంధ్ర ప్రాంతానికి పట్టుమని 10,000 కోట్లు రాలేదు. వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా దాకా ఒక పెట్టుబడి లేదు. ఉపాధి కల్పించే సంస్థలు లేకుండా అమరావతిని మహానగరం చేస్తామని చెప్పటం, అమరావతికి అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పటం, ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో శర్మ గారు లాంటి వాళ్ళు మా కంపెనీలు వద్దంటే అవే కంపెనీలు అమరావతిలో తెచ్చిపెడితే అమరావతి ప్రాంత ప్రజలు మహదానంద పడిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళ ఆవేదన అంతా మా కంపెనీలు రావట్లేదని. సో అప్పుడు అమరావతిలో ఏర్పాటు చేస్తే విశాఖ మేధావుల డిమాండ్ తీర్చినట్టు ఉంటుంది, మధ్యాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినట్టు కూడా ఉంటుంది. అమరావతిలో ఐటీ కంపెనీలు లేదంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు వస్తేనే అదొక మహానగరం అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ఉపాధి కేంద్రం అవుతుంది. ఉపాధి కేంద్రం అయినప్పుడే ప్రజలు అక్కడికి వస్తారు, సిటీ డెవలప్ అవుతుంది. అలా కానప్పుడు అదొక నయా రాయ్పూర్ లేదంటే గుజరాత్ రాజధాని గాంధీనగర్ లాగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అమరావతి నాశనానికే ఆయన కృషి చేశాడు. రేపు పొద్దున భవిష్యత్తులో అయినా కూడా ఆయన అమరావతిని ఏమాత్రం అభివృద్ధి చేయడు. ఇంకా వీలైతే దాన్ని నాశనం చేయాలనే చూస్తాడు, వీలైతే చంపే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అమరావతికి మేలు జరిగినా, అమరావతి డెవలప్ అవ్వాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కావాలి. చంద్రబాబు కూడా అమరావతిని వదిలేస్తే చరిత్ర ఆయన క్షమించదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి పాలిట రాక్షసుడు అని జనం అర్థం చేసుకున్నారు, జనానికి అర్థమైపోయింది. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతిని అది చేస్తా, ఇది చేస్తా, ఇంద్రభవనం దేవతల రాజధాని చేస్తా అని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం అది కనపట్టలేదు. సో ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళే ఉంటాయి. చివరి 6 నెలలు చేయడానికి ఏమన్నది ఎలక్షన్లకు ముందు. అప్పుడు రేపు పొద్దున తేడా కొట్టింది అనుకోండి, ఇంకా క్లోజ్ అనమాట. కాబట్టి అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఇక్కడ పనులు కానీ, ఇక్కడికి వచ్చే సంస్థల విషయంలో కానీ శ్రద్ధ తీసుకోకపోతే చరిత్ర ఆయన క్షమించదు. Like, share and subscribe to Rajaniti channel.